కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి అని చెప్తావేంది? మొగుడికి ఎట్టా చెప్పివ్వాలా? అది కూడా తెలీదా? ఇంటి కోడలు అయినావు. గోవింద్, కాఫీ తీసుకో. అవ్వా అవ్వా అవ్వా, చూసినావా బా, మొగుడిని పేరు పెట్టి పిలుస్తా ఉండాది నీ మరదలు. అవును, మొగుడిని పేరు పెట్టి పిలుస్తావిందమ్మా నువ్వు? ఇంకెలా పిలవాలో నాకు తెలీదు. మీ అమ్మ ఎట్ట పిలుస్తుంది మీ నాయన ఇంట్లో? మా అమ్మ సామి అని పిలుస్తుంది. అవునా, మీకు అట్ట అలవాటా? మరి పిలుచుకో. అది నాకు అలవాట్లేదు. అన్నీ అలవాటు చేసుకోవాలమ్మా. సామి, కాఫీ తీసుకో. సూపర్ అమ్మే. నువ్వు మెచ్చుకుంటావా లేరా? ఎందుకు మెచ్చుకోవు? మేము కూడా దాగి చెప్తాం. మా లక్క చేతిలో కాఫీ తాగి తాగి నోరు చచ్చిపోయింది. ఎప్పుడైనా ఓ తూరి మా నాయన పెడతాడు. ఆ కాఫీ ఓ తూరి బానే ఉంటది, ఓ తూరి కషాయం కన్నా ఘోరంగా ఉంటది. నీ కాఫీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటది. థ్యాంక్స్. నమస్కారం పెదనాన్న, కాఫీ తీసుకోండి. వరుసలు బాగానే కలుపుతా ఉండవు. కాఫీ కూడా బానే కలిపాను, తీసుకోండి. మాటలు బానే నేర్చింది కదా. మాటలేనా, చేతలు కూడా చూశాంగా.
మీరు కోప్పడ్డా నేను మీ కోడల్నే కదా. ఏయ్! ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. చూడు, నువ్వీ గోవిందంగాడికి పెండ్లానివేమో గాని నాకు కోడలివి కావు. నాకు ఎదురుపడ్డం గాని, ఈ ఇంట్లో వండడం గాని, అది నాకు పెట్టడం గాని చేసావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నీ చేత్తో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. మీ ఇష్టం. ఏయ్! చంపేస్తాను. నన్ను మళ్ళీ మళ్ళీ రెచ్చగొడితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్ను. ఏమనుకుంటున్నావు? పో ఇక్కడి నుంచి. చిచ్చి, ఈ కాఫీ తాగావంటే మనకి సిగ్గు ఎగ్గు లేనట్టే. ఒరేయాక, ఈ కాఫీలేవో నేను తగలెడతాను. ఈ టిఫిన్లు అవి నేను చేయలేనురా. ఈ పూటకి నువ్వు బయటికెళ్ళి షాప్ లో టిఫిన్ తీసుకురా. ఆ? ఆ. వంటగదెక్కడా? ఏంటో మర్చిపోయినాను. ఇదే అనుకుంటా. ఏంటమ్మా, మీ అత్త నిన్నెంత అవమానిస్తుంటే ఇప్పుడు కూడా ఎలా నవ్వగలుగుతున్నావు? మామా, నేను అత్తని అస్సలు తప్పు పట్టను. ఎందుకంటే అత్త విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఆవిడ కోపంలో న్యాయం ఉంది. అవి నవ్వుతూ భరిస్తూ అత్తని మార్చుకోవడం తప్ప బాధపడుతూ కూర్చోవడంలో ఏ ఒక్క ప్రయోజనమూ ఉండదు. మీరు కాఫీ తాగారా? మీరు కరెక్టే. మీరు దేనికొచ్చుంటారో కూడా నేను అర్థం చేసుకోగలను. మా ఇంట్లో ఆడపిల్ల ఒకడిని ఇష్టపడి ఊరంతా చూస్తుండగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెళ్ళో కట్టాల్సిన తాళిని మా అమ్మాయి మెళ్ళో కట్టాడు. అంతకుముందే వాళ్ళిద్దరూ ఇష్టపడ్డం వల్లనే ఇదంతా జరిగిందని ఊరంతా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇందులో దాయడానికి కూడా ఏమీ లేదండి. నిజం కూడా అదే. మా బిడ్డ మాకు ద్రోహం చేసింది, మా కళ్ళు కప్పింది.
ఇప్పుడు ఇలాంటి ఇంట్లోంచి ఇంకొక అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడతా ఉండొచ్చు. జరిగిన నిశ్చితార్థం వద్దు, ఇంతటితో ఆపేద్దాం అని చెప్పడానికి వచ్చినట్టున్నారు. అంతే కదా? చచ్చా, అది కాదు సార్, మేము ఆ మాట చెప్పడానికి రాలేదు. మాకు మీ కుటుంబం గురించి తెలుసు, మీ గురించి తెలుసు. మీ ఇద్దరమ్మాయిల్లో ఒక అమ్మాయి ఎవరినో ఇష్టపడి అతన్ని పెళ్లి చేసుకుంది అన్న కారణంతో జరిగిన నిశ్చితార్థం ఆపేమని చెప్పేటంత మూర్ఖులం కాదు. మాకు పూరి నచ్చింది, మీ కుటుంబం నచ్చింది. మీ చిన్నమ్మాయి చేసిన పని వల్ల ఈ పెళ్లిని రద్దు చేసుకుంటే అంతకంటే తప్పు ఇంకొకటి ఏదీ ఉండదు. మేము జరిగిన దాని గురించి చాలా బాధపడ్డాం. కాబోయే వియ్యంకులుగా ఇలాంటి సమయాల్లో వచ్చి పలకరించి వెళ్లడం ధర్మం గనక మేమిద్దరం వచ్చాం. అంతే తప్ప పూరితో అరవింద్కి చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేయమని చెప్పడానికి కాదు. ఏంటి సార్ మీరు మాకు దండం పెడుతున్నారు? మా చిన్న కూతురు చేసిన పని వల్ల పూరి జీవితం ఏమైపోతుందోననే భయంతో ఉన్నాం. మీరు రాగానే మా భయం నిజమైపోతుందేమోనని లోపల చాలా కుమిలిపోతూ ఉన్నాం. చాలా చల్లటి మాట చెప్పారు. మేం ముందు అనుకున్నట్టుగా పూరిని మా కోడల్ని చేసుకోవాలనే ఉన్నాం. మీరు వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించేస్తే పెళ్లి పనులు మొదలు పెట్టేసి పెళ్లి చేసేద్దాం. తప్పకుండా అండి, వీలైనంత వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం. హా 30 ఏళ్ల తర్వాత నేను వంటగదికి పోయి కాఫీ పెట్టే కర్మ పట్టింది. ఒక కూతుర్ని కనవే అని మొత్తుకున్నాను. అందర్నీ మగ పురుగుల్నే కన్నావు. ఒక కూతురుండుంటే మనకి కర్మ పట్టేదా? ఏందా తీసుకో. కాఫీ పెట్టడం కర్మని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ చేత్తో 30 సంవత్సరాల తర్వాత కాఫీ తాగే అదృష్టం నాకొచ్చిందనుకో. ఏం అదృష్టమో ఏంటో, నువ్వే ఇంటి అదృష్ట దేవతవి. ఇప్పుడు నీకే ఇన్ని తెప్పలొచ్చినాయి. గమ్మునుండమ్మా, ఊరికే పొద్దునే అనవసరంగా నసబెడతావు. పొద్దునే నిన్నెవరో తలుచుకుంటున్నారే. తలుచుకోవడమా పాడా? కాఫీయా ఇది? కర్మ. కషాయమైన హాయిగా తాగొచ్చామో గాని ఈ కాఫీని దాకలేమో. అంత ఘోరంగా ఉండదు. అవునా? అలవాటు తప్పిపోయింది కదా, కొంచెం అటు ఇటుగా ఉంటది. సర్దుకోమ్మా. ఏం సర్దుకోవడమో ఏమో. నీకు నచ్చకపోతే అక్కడ పడేవే. ఎందుకు పడేసేది? పాలూరికే వస్తుండయా? ఎట్నోట్న దాగితే కడుపులో పడుంటది. చలాయ్, ఈ పూటకి టిఫిన్ తీసుకొచ్చేసా. ఇడ్లీ, దోశ. ఎంతైందన్నా? 5 దోశ 200, 10 ఇడ్లీ 100 రూపాయలు. ఓయమ్మో, 300 టిఫిను? మరి దోశ 40 రూపాయలు, ఇడ్లీ 10 రూపాయలు. ఎక్స్ట్రా చట్నీ అడిగితే డబ్బులు అడుగుతున్నాడు. అమ్మో అమ్మో అమ్మో, ఇట్టా రోజు బయట టిఫిన్లే తింటే ఏమయ్యేది? అవునవును, ఒళ్ళు పాడైపోద్ది. ఒళ్ళు పాడయ్యేదే కాదు, ఇల్లు ఒళ్ళు 2 గొల్లైపోతాయి. టిఫిన్లకే 300 అంటే బయట నుంచి భోజనాలు తెప్పించుకుంటే అదెంత అవుతుంది? రోజుకి ఇదే మనకి 1000 రూపాయలు అయిపోవట్లా? అయిపోద్దమ్మా. అంటే నెలకి 30,000. బయట తిండి తింటే మనకు గిట్టుబాటు అవ్వదు. ఖర్చు యాడుకోపోద్ది. పోతే పోయిందిలేవే, పంతం దాంతో గాని దీంతో మనకెందుకు?
అది వండితే వండి చావని, వంట మనిషి వండిందనుకుని తిందాం. సిగ్గులేదా నీకు ఆ మాట అనేదానికి? రోషం ఉంటే రోషంగానే బతకాలా? తిండి కాడలేని రోషము మిగతా వాటికాడెందుకు? సిగ్గు లేకుండా చెప్తా ఉండవు. అమ్మకి వయసు పెరిగిన కొద్దీ ఉప్పు కారంతో పాటు సిగ్గు, శరం, రోషం, పౌరుషం అన్ని మెల్లమెల్లగా తగ్గిపోయినాయిలే. అంటావురా, అంటావు. మరి నువ్వు చేయి వంట. ఆ వంట చేయడం తెలుసుంటే ఆ తిప్పలేదు నేనే పడుతుంది కదా. మనకు వంట చేత కాదు. మరి అందుకే మాట్లాడకుండా కూర్చో. ఉండు, నేను వెళ్ళి నీకు కూడా కాఫీ తీసుకొస్తాను. ఏంటి నీ చేతి కాఫీనా? అమ్మో వదిలే, నేను ఆల్రెడీ టిఫిన్ సెంటర్ తాగొచ్చా. అన్నా, మీరిద్దరు టిఫిన్లు తినేసి వసూలుకి బయలుదేరండి. అదేంటమ్మా, నువ్వు రావా వసూళ్ళకే? నేను వసూళ్ళకి వచ్చానంటే ఈ ఊళ్ళో వాళ్ళు రాబందుల మాదిరిగా పీక్కు తింటారు. అవును, నీ కొడుకు పెళ్లిలో ఇట్టా అయిందట కదా. నీ కొడుకు పెళ్లి కూతురికి బదులుగా ఇంకొకరి మెళ్ళో తాళిగట్టేసిండాడంట కదా. వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో లవ్ చేసుకుంటూ ఉండారు కదా అని ఇట్టా దీర్ఘాలు తీస్తా, పొడుచుకు తింటా నానా ప్రశ్నలు అడుగుతారో. ఆ ఎదవలికి సమాధానం చెప్పలేక సావాలి. కొన్నాళ్ళు ఈ ఊళ్ళో జనాల ముఖాలు చూడకుండా ఉండడమే మేలు. మీరిద్దరు వసూళ్ళకు పోయిరండి. నేను ఇంట్లో ఉండి మధ్యాహ్నం వంట సంగతి ఏందో చూస్తా. ఏంటో చెల్లమ్మ, కట్టుకున్న మొగుడుండి కూడా నువ్వు చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓరినా దొంగనా బామ్మర్దే, బావ బతుకు బతకగోరేవాడిని బామ్మర్ది అంటారు గాని నువ్వు నా బతుకు నాశనం చేసేదానికే పుట్టినావు. ఎదవ ఎదవ. ఆ మనిషితో మెడంచుకుని తాళి కట్టించుకున్నప్పుడే చేతులు గాలినాయి. ఇప్పుడు ఆకులు పట్టుకుని ఏం చేసేది గాని మీరు పోయిరండి. చేతులు అప్పుడు కాలలేదు, ఇక మీదట కాలుతాయి. పదమ్మా, టిఫిన్ చేసి బయలుదేరదాం. పదరా. ఇప్పుడు కనకరత్నం స్నానానికి వెళ్తుందా? చెప్తా. అక్క, ఇంట్లో అందరికి ఒక పూటకి ఎంత రైస్ పెడతావు? మామూలుగా అయితే అర కేజీ పైన ఒక గ్లాసు వేస్తాను. ఇప్పుడు వీళ్ళ వాలకం చూస్తుంటే అత్త, ఏకాంబరం పెదనైనా, పెద్ద ఆవిడ తినేటట్టుగా లేరు కదా. వండి అనవసరంగా ఎందుకు వృధా చేయడం? మనకి అరకిలో తక్కువ వేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు తినరు అని వండడం మానేస్తామా? ఒకవేళ తినాలని పొరపాటున కూర్చున్నారనుకో, అప్పుడు అన్నం లేకపోతే ఏంటి పరిస్థితి? కొత్తగా వచ్చిన కోడలు అన్నం కూడా పెట్టట్లేదు అని నన్నే అంటారు. అరే, నేను చెప్తున్నాను కదా, ఆవిడ పట్టుదల మామూలుది కాదు. పస్తులైనా పడుంటుందేమో గాని నువ్వు వండింది మాత్రం తినదు. ఎన్ని రోజులు తినదో, ఎలా తినదో నేను చూస్తాను. గీతా, నీకు కనకరత్నం అత్త ఆఫీసులో మాత్రమే తెలుసు. బయట కొంత కొంత చూసుంటావు. కానీ ఇంట్లో ఆవిడ విశ్వరూపాన్ని నేను రోజూ చూస్తున్నా. సరే చూద్దాం. నువ్వనుకున్నట్టే జరగాలని తోడికోడలుగా నేను అనుకుంటా ఉన్నా. కానీ జరగొద్దు. జరుగుతుంది, ఎందుకు జరగదు? సరే అక్క, మధ్యాహ్నం ఏమేమి వండమంటావో చెప్పు. మీరు సాంబార్లో స్పెషలిస్ట్ కదా, సాంబార్ లేకుండా తినరేమో కదా. అట్టంతా ఏం లేదు. రోజూ సాంబార్ తింటారా ఏంటి? పోనీ ఈరోజు మీకోసం సాంబార్ చేయనా? నీ ఇష్టం. అవును, ఆ రోజు నా వంట తిన్నారు, ఊరికే మెచ్చుకున్నారా? నిజం చెప్పు, నిజంగా నా వంట బావుందా? వంటంతా బానే ఉంది గాని మాకు కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తినే అలవాటు. మీవి కొంచెం చప్పగా ఉంటాయి. మరి ముక్క అప్పుడు చెప్పలేదే? మరి అలా ఎలా చెప్తారబ్బా? మాకేమో కారం అలవాట్లేదు. కారం తిన్నావంటే కడుపులో మంట. వద్దులే, నువ్వు మామూలుగా ఎప్పుడు చేసినట్టే చెయ్యి, తర్వాత చూసుకుందాం గాని. నేను అలవాటు మార్చి మోతాదు మార్చానంటే రుచి కూడా మారిపోతుంది. అందుకే నా భయం. అదే అంటున్నాను కదా, నువ్వెలా చేస్తావో అలాగే చెయ్యి. ఏం వదినా, ఇంకా ఎంతకాలం ఈ వంటింట్లో సామ్రాజ్యం? పోయి రిలాక్స్ అవ్వు. తమరికేదో నా మీద పెద్ద అక్కరున్నట్టు రిలాక్స్ అయిపో అంటున్నావు. నువ్వు నీ పెళ్ళాంతో మాట్లాడుకోవాలని అడ్డెందుకు నువ్విక్కడ బయటికి పో అంటున్నావు, అంతే కదా? చిచి, మరీ అంత డైరెక్ట్ గా అనుకుంటేట.
అంటే ఇండైరెక్ట్ గా అంటావా నువ్వు? లేదులే వదినా, నిజంగానే చెప్తాడా. పోయి రిలాక్స్ అవ్వు. వద్దులే, తోడికోడలుండాది. తోడికోడలికి పనిలో చేదోడు వాదోడుగా లేకపోతే మళ్ళీ నన్నే అంటారు. అయ్యో చిచ్చి, అట్టంతా ఏం అనుకోలే వదినా, నువ్వు పో చెప్తా. లేదు అబ్బా, నేను ఇన్నే ఉంటా. వదినా. ఏమి? ఓ వదినా ప్లీజ్.